ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యాస్తమయం అవ్వకముందే కార్యక్రమం పూర్తి చేయాలయ్యా. జరగాల్సిందంతూ ఎవరు చేస్తారు? అంటే ఆవిడ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్నారు. ఆమెకి కొడుకు కూతురు ఉన్నారు. రామమ్మ ప్రీతి ఆమె బిడ్డలే. వాళ్ళు సుమతికి పుట్టిన పిల్లలు సీత. ఈ విద్యాదేవి కన్న బిడ్డలు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ విద్యాదేవి గారే మా సుమతి అత్తమ్మ. తను బ్రతికున్నప్పుడు ఎలాగో మీరు నమ్మలేదు. కనీసం ఇప్పుడైనా నమ్మండి. ఆవిడ కన్న కొడుకైన రాంబాబుతో ఆవిడకి తల కొరివి పెట్టిస్తే మా అత్తమ్మ ఆత్మకి శాంతి దొరుకుతుంది. మళ్ళీ పాత డ్రామాలు మొదలు పెట్టావా సీత? అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు తెస్తున్నావు? డ్రామాలు కాదు మహాలక్ష్మి గారు, సీత చెప్పింది నిజం. ఈ విద్యాదేవే నా చెల్లెలు సుమతి. మీ కూతురు ఏం చెప్తే అది నిజమైపోతుందా? ఈవిడే సుమతి అనటానికి ఆధారాలేంటి? తను సుమతి అని నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ తను నిజంగా సుమతేనండి. మమ్మల్ని నమ్మండి అన్నయ్య గారు, నమ్మండి. నా సుమతి ఎప్పుడో చనిపోయిందమ్మా. ఈ విద్యాదేవి కూడా నా భార్యే. భర్తగా తన అంతిమ సంస్కారాలు నేనే చేస్తాను. చెయ్యండి మావయ్య. పుణ్యస్త్రీగా అత్తమ్మకు గౌరవం దక్కుతుంది. అలాగే రామ్మమ్మతో తల కొరివి పెట్టించండి. అత్తమ్మ ఆఖరి కోరిక తీరుతుంది. తనెవరో మీకు నిజం తెలియాలి అని అత్తమ్మ చివరి వరకు ప్రయత్నించింది. నన్ను నమ్మండి మావయ్య. ప్లీజ్ సీత, ఇలాంటి టైంలో ఈవిడ మా అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేసి నీ మీదున్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవద్దు. నేను చెప్పేది నిజం మామ. ఆవిడ మీ అమ్మ సుమతే. ఇలాంటి టైంలో కూడా అబద్ధం చెప్తానా? ఆవిడ సుమతి అని మమ్మల్ని నమ్మించి ఆవిడ్ని చంపిన కేసులో ఉంచి ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా సీత? అందుకే ఎత్తు వేసింది మహా. హత్యా నేరం కింద జైలుకి వెళ్లకుండా ఉండటం కోసమని తల్లి, తండ్రి, కూతురు బాగానే నాటకం ఆడుతున్నారు. మీరెంత ట్రై చేసినా ఆవిడ మా సుమతి వదినని మమ్మల్ని నమ్మించలేరు. ఆవిడ్ని చంపిన నేరానికి నీకు శిక్ష పడాల్సిందే. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ ఆవిడ సుమతి అత్తమ్మ అని నమ్మండి. ఆవిడ కొడుకుతో తల కొరివి పెట్టించండి. ఇన్నాళ్ళు సొంత ఇంట్లో అయిన వాళ్ళ మధ్య పరాయి దానిలా బ్రతికింది. కనీసం తన అంతిమ సంస్కారమైన సొంత కొడుకుతో చేయించండి. సార్, మీరు చెప్పినట్టుగా
చనిపోయిన ఈవిడ ఎవరా అని ఎంక్వైరీ చేశాను సార్. ఎంక్వైరీ డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. ప్లే చేయండి. చూడండి సుమతి గారు, చూశారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా ఈవిడ మా అత్తమ్మ సుమతి అని? రామ్మామని ప్రమాదం నుంచి కాపాడబోయి తన రూపం మారిపోయింది. ఈ విషయం మాకెప్పుడో తెలుసు, కానీ ఈ నిజాన్ని నిరూపించలేక, సరైన సాక్ష్యాలు లేక ఇన్నాళ్ళు ఏం చెయ్యలేకపోయాం. సుమతి తన గురించి అందరికీ తెలిసేలా చెయ్యమని సీతను మమ్మల్ని చాలా రోజులుగా అడుగుతూ ఉంది. మొన్న కూడా ఫోన్ చేసి బాధపడింది. తీరా తను చనిపోయాక నిజం తెలిసింది. ఆవిడ సుమతి అక్కే అని పాపం సీత ఎన్నోసార్లు వాదించింది, ఎవరూ నమ్మలేదు. పైగా విద్యాదేవిగా ఉన్న సుమతి అక్కను ఎంతగానో అవమానించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.